ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దేవా నా తండ్రి, పునరుత్థాన దినాన ఇదిగో నా తండ్రి మీ పాదాల చెంతకు రావటానికి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్వామి. దేవా మీరు బలమైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు తండ్రి. మీ కార్యములన్నీ కూడా శ్రేష్టమైనవి నా తండ్రి. దేవా మీ సన్నిధికి రావాల్సిన ప్రతి బిడ్డని మీరు నడిపించండి. ఇదిగో నా తండ్రి, నా ప్రభు నాయన పాడవే పాట, కీర్తన భాగములోన, ఆరాధనలో, వాక్యములో, సమస్త విషయంలో ప్రభా మీ నామ మాత్రమే కనపరచబడని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగులాగా ఈ రోజుకై దేవుడు మనల్ని స్థలాన్ని నడిపించాడు. కృప కలిగిన దేవుడిని స్తుతించడానికి ఆయన ఇచ్చిన ఈ కృపను బట్టి వెళ్ళని స్తోత్రం చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసెదా, సాగిల పడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసెదా, సాగిల పడి నమస్కారము చేసెదా. ప్రతి వసంతము నీ దయాతి నీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయాతి నీటమే, ప్రకృతి కలలన్నీయు
సాగిలపడి నమస్కారము చేసేదా సామగతారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పరిమళించునే జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుతున్నందునే పరిమళించునే జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుతున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించగా అత్యధ్వనులతో అత్యధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించగా అత్యధ్వనులతో అత్యధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు సామగతారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా సామగతారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా భక్తిరాజువై నీ రెక్కలపై కోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే భక్తిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమ పరచగా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమ పరచగా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు సామగతారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా సామగతారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా హల్లెలూయా ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ
బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరము విడచిన ప్రేమ నరలో పాపిని వెదకిన ప్రేమ పరము విడచిన ప్రేమ నరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి జీవమిస్తే నన్ను కరుణించి ఆదరించి జీవమిస్తే ఆశ్చర్యమైన ప్రేమ నీ ప్రేమ మరణము కాంటే బలమైన ప్రేమని నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువల పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువల పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కాంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ప్రేమలు కలిసిన ప్రేమ నాకై శాపము వచ్చిన ప్రేమ ప్రేమలు కలిసిన ప్రేమ నాకై శాపము వచ్చిన ప్రేమ వీరనాడని ప్రేమది ఏనాడు ఎడబాయదు వీరనాడని ప్రేమది ఏనాడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కాంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శాంతిని కోరిన ప్రేమ నాకై శాంతిని కోరిన ప్రేమ శాంతిని కోరిన ప్రేమ నాకై శాంతిని కోరిన ప్రేమ నాకై కరుణించి కౌగిలించి కోకాడి కంటికి ముసి నాకై కరుణించి కౌగిలించి
మరణపు కాయే బలమైన ప్రేమకి నన్ను జయించెని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. నీ మందిరమే మాకు ఆశ్రయము, నీ సన్నిధియే మాకు ఆధారము. నీ మందిరమే మాకు ఆశ్రయము, నీ సన్నిధియే మాకు ఆధారము. నీ మాటలతో Hallelujah.
అందరం లేచి నిలబడి కీర్తన భాగంలో ఉత్తరపత్రికగా చదువుకున్నాం. 8వ కీర్తన. దావీదు రాసిన కీర్తనలు 8. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నాను. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాను. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాను. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గమును సంచరించి వాటిని అన్నిటిని పాదము మీద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దుఃఖములు కలిగిన విడువకుండా చదవడి దివ్య ఎచటైన వెలకిన సహాయం దొరకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. అంటే దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉన్నాడు కదా. కొంచెం సేపు దేవుని మనం ఆరాధన చేద్దామా. యేసయ్యా స్తోత్రము స్తోత్రము నాయన, పరిశుద్ధానికి మంత్రుల కృప కలిగిన మా తండ్రి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. ఈనాడు యేసుగా ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రము స్తోత్రము ప్రభా. ఆరాధనకి యోగ్య యేసయ్యా నీకు మనం ప్రార్థన చేద్దామా. దేవానికి వందనాలు, స్తోత్రము స్తోత్రము ప్రభా. నగోపడే వారికి వందనాలు, స్తోత్రము పరిశుద్ధ దేవానికి వందనాలు, స్తోత్రము ప్రభా. ఆత్మవానికి వందనాలు, స్తోత్రము స్తోత్రము నాయన. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రము ప్రభా. నగోపడే వారికి వందనాలు, స్తోత్రము స్తోత్రము ప్రభా. ఆరాధనకి యోగ్య ఆయనకు వందనాలు, స్తోత్రము ప్రభా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రము ప్రభా. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువానికి యేసునామములో
క్రీస్తుగా కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మాతో మీరు మాట్లాడే దేవుడు, కార్యాల ప్రభా మీరు జరిగించే దేవుడు. మీ సన్నిధి మా మధ్యన వచ్చినందుకు మీకు స్తోత్రాలు. మాట్లాడండి, ప్రతి వ్యక్తిని కూడా మీరు బలపరిచి
మీరే ప్రభా మీ నామానికి ఘనత తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క పునరుత్థాన దినాన ఉదయకాలం యొక్క ఆరాధనలో మనమందరం కూడా కలవటానికి దేవుడు తన కృపను మనకైన దయచేసి ఉన్నాడు. ఆయన కార్యములు అన్నీ కూడా శ్రేష్టమైనవే. హల్లెలూయా. ఆయన కార్యములు అన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలు. ఈరోజు దేవుడు కొన్ని విషయాలు మనకైనా తెలియచేయని ప్రభువు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మన జీవితంలో ఎంతో గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. మనం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తారా, చూడరా? చూస్తాము అన్నవారు ఒకసారి దేవుని స్తుతించండి. మరి దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యంగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరి ఈ యొక్క 40 రోజుల యొక్క ఉపవాస దినములు ప్రారంభమయ్యాయి. ఎంతమంది ఉపవాసాలు ఉన్నారో అయితే నాకు తెలియదు, కానీ అయితే ఉపవాసం ఉన్న వారందరూ కూడా మరి వికటంగా ప్రార్థన చేయాలి. మరి దేవుని సన్నిధానంలో కనీసం ఇక్కడ 1 గంట గడపడానికి కూడా ప్రయత్నించండి. ఉపవాసం ఉన్నవారు దాదాపుగా 3 గంటల సేపు ప్రార్థనలో గడపాలి. ఏ విధంగా చేతనైనా సరే 3 గంటల సేపు ప్రార్థన అనేది తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థన చేస్తాము. ఏదో కాసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం, లేదా ప్రార్థన చేసి నిద్రపోతూ ఉంటాం. లేదు, ఎక్కువ సమయం దేవుని కొరకు మనము ఇచ్చేవారుగా ఉండాలి. రెండో విషయంలో మరి ఈ యొక్క ఉపవాస దినములు కూడా ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ ప్రార్థన జరుగుతుందో ఆ ప్రార్థన కూడికలో కలుసుకోవాలి. వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఈ వాక్యమే మనల్ని అనేక రీతిలుగా ఆదరిస్తుంది, బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఈ లోకానికి ఆయన పంపబడిన తర్వాత వచ్చినప్పుడు ఆ పరలోకపు తండ్రి యేసయ్య ఆయన ఏం చేశాడంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దగ్గరికి మనల్ని చేర్చడానికి, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడటానికి, మరి ప్రతిఫలం మనం పొందుకోవటానికి, దేవుని దగ్గర నుండి ప్రతిఫలం పొందుకోవటానికి ఈ ఉపవాస దీక్ష అనేది చాలా మనకు అవసరము, చాలా అవసరం మనకి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇందులో భాగంగానే దేవుణ్ణి మనం మహిమపరిచేవారుగానే మనం ఉండాలి. కాబట్టి ఈ విషయంలో యేసయ్య
ఆయన ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపవాది చేత శోధింపబడటానికి అరణ్యములకు ఆయన కొనుపోబడిను అన్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ అతన్ని తీసుకువెళ్ళాలి. పరిశుద్ధాత్మ తీసుకువెళ్ళిన తర్వాత ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపవాసమని ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు కూడా ఆయనకి శోధన అనేది ఎదురయ్యాలి. ఈ శోధన ఎదురైన తర్వాత 2 విధాలైన శోధనలు ప్రభుని వెంబడించారు. ఒకటి మనం చూస్తూ ఉన్నట్లయితే శరీర సంబంధించినది, తన బ్రతుకును లేక పోషించుకునే విధానాన్ని గురించి కలిగిన శోధన మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే లోకములో ఆశించేది, ఆశను కలిగించి దేవుని నుంచి ప్రత్యేకింప చేయడానికి వచ్చిన శోధన కూడా మనం చూస్తూ ఉంటున్నాం. యేసయ్య ఈ రెండిటిని కూడా ఆయన జయించగలిగాడు. ఆ శోధన అనేది మనం కూడా దాన్ని జయించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఈరోజు చూస్తుంటున్నప్పుడు ప్రతి శరీరము కూడా బలహీనమైనది అని మాట్లాడుతూ ఉంటారు. నేను ఉపవాసం ఉండలేకపోతూ ఉంటున్నాను అని చెప్తాను. ఉపవాసాలు ఉండాలనుకున్నప్పటికీ కూడా నాకు ఆరోగ్యం నాకు అనుకూలించలేదు అని కూడా మాట్లాడుతూ ఉంటాను. రకరకాలైన విధాలుగా బలహీనతలు చెప్పుకుంటూ మరి ఆ ప్రార్థనలో ముందుకు సాగలేని పరిస్థితి అనేది మనకి ఎదురవుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తూ ఉంటే అవన్నీ మనల్ని బలహీనపరిచే విధంగానే, ప్రార్థన చేయనివ్వకుండా ఉండే విధంగానే మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒకటి ఏమంటే కదా, శరీర బలహీనత అనేది ఉండి ఉపవాసం ఉండలేని వారికి ఒక క్రొత్త ఉపవాసాన్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. హల్లెలూయా. ఏ ఉపవాసాన్ని? ఊరట వస్తాను కదా మీకు, వద్దులే ఇంకా ఇదేదో కొత్తగా చెప్పేట్టుగా ఉన్నాడు, అందులోకి వెళ్ళిపోదాం, అందులో చేద్దాం. నేను అంటా ఉండేది శరీర బలహీనంగా ఉన్నవారు, షుగర్ కావచ్చు, లేక బీపీ కావచ్చు, లేకపోతే అల్సర్ కావచ్చు, కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనమైన విషయముల కొరకే మరి వారు కూడా ఉపవాసం ఉండాలని ఆశగా ఉంటారు. ఉంటుందా లేదా మీకు? అదే మనం ఉపవాసం ఉండాలనుకుంటున్నారా లేదా? ఏం చేస్తారు మీరు? చాలా గట్టివాళ్ళు, మొండోళ్ళు కూడా. హల్లెలూయా. అయితే ఒక్క విషయం ఈరోజు నేను చెప్తుంటున్నా. ఉపవాసము అనేది దేవునితో మన సంబంధాన్ని కలిగి ఉండటాన్ని చూపిస్తారు. ఎవరితో సంబంధం కలిగి ఉండటము? దేవునితో సంబంధం కలిగి ఉండటం చూపిస్తారు. దేవునితో సంబంధం కలిగి ఉండటము అన్న విధానాన్ని గురించి నేను చెప్తున్నాను ఈరోజు. ఎట్లా దేవునితో మన సంబంధం కలిగి ఉండేది, ఏ విధంగా ఉంటే దేవునితో మన సంబంధం కలిగి మనం ఉండగలుగుతాము. భోజనం మానేసి ఆకలి ఆకలి అనుకుంటూ, లేకపోతే నాకు నీరసంగా ఉంది అని చెప్పుకుంటూ ప్రార్థన చేసే దానివల్ల, ఉపవాసముడే దానివల్ల మీ శరీరాన్ని మీరు ఆయాసపరుచుకుంటున్నారు. అంతే తప్ప ప్రతిఫలం అనేది ఉండదు. ఒకవేళ ఈరోజు మీకు భిన్నమైన బోధగా అనిపించవచ్చేమో, కానీ అంటే ఉపవాసం ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఆ వ్యక్తి ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. అంటే ఈ ప్రాణము అనేది
ఏం చేస్తుందంటే కనుక బలహీనమైపోతూ శరీరాన్ని బలహీనపరుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని విధముగా చేసేదానికి వీలు కాని విధముగా మనకు అలాంటి బలహీనత ఏర్పడతారు. అప్పుడు మనం ఏమైపోతామంటే ఆత్మీయంగా మనం ఎదగలేం. ఇటు శారీరకంగా కూడా చూస్తున్నట్లయితే బలహీనమైపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇలాంటి ఉపవాసము దేవునికి అంగీకారమైంది కాదు. దేవుడు మనకు ఆ ఉపవాస విషయంలో దేవుడు తన చిత్తమును మనకు బయలుపరిచి ఉపవాసం మనం ఉండాలి, ప్రభువు మన నిజంగా మనకు దేవుని అంగీకారం ఉంది అని తెలిస్తే ఆ ఉపవాసం ఉండటానికి దేవుడు మనకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు, ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. నీకు శరీర బలహీనత ఏదైనా ఉండనివ్వండి, పర్వాలేదు, కానీ ఉపవాసం ఉండటానికి దేవునికి ఆ శక్తి నీకు ఇస్తాడు. అంతేకాని నువ్వు ఏదో నీ శరీరాన్ని బలహీనపరచుకుంటూ బాధపడుతూ నువ్వు ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా ప్రాణము అనేది దేవుని దగ్గర ఉండాలి. నీ ప్రాణము దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. నీ ప్రాణం ఏం చేయాలా? దేవుని వైపు ఉండాలి. ఆయన మీద ఆశ కలిగి మనం ఉండాలి. ఆయన మీద ప్రాణం పెట్టుకుని ఉండాలి. మన ప్రాణము ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తూ ఉంటామో, దేవుని మీద ఆధారపడతామో, అది మన శరీర అవయవాలన్నిటిని కూడా ఏం చేస్తుందంటే కన్నా బలపరుస్తుంది. అప్పుడు మీరు సునాయాసంగా ఉపవాసం అనేది ఉండవచ్చు. రెండో విషయాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే శరీరము కూడా ఉపవాసము అనేది ఉండాలి. ఈ శరీరానికి ఉపవాసం పెట్టం, మనం కడుపుకు పెడతాము, ఈ శరీరానికి ఉపవాసం మనం పెట్టము. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా, ఉపవాసం ఉన్నప్పుడంట మనం పని చేయకూడదు, పని చేయించకూడదు. యెషయా గ్రంథంలో మాట రాయబడింది. వ్యాపారం చేయకూడదు, పని చేయకూడదు, పని చేయించకూడదు, వ్యాపారాలు కూడా చేయకూడదు. ఈరోజు ఏం చేస్తున్నామంటే ఉపవాసం ఉండి మనము ఊరంతా తిరుగుతూనే ఉంటాం. తిరిగి ఇంటికి అలసిపోతాం. ఓ 4 మొక్కలు ప్రార్థన చేసుకొని, నేను ఉపవాసం ఉన్నాను కదా అని చెప్పి 4 మొక్కలు ప్రార్థన చేసుకొని ముగించుకొని అన్నం తినేస్తాం. అయితే ఆ విధంగా ఉంటే ఆ ఉపవాసం కూడా దేవునికి అంగీకారమైనది కాదు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఉపవాసాన్ని మనం జయించాల. అయితే ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఈ రెండో విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఉపవాసం ఉండలేని పరిస్థితులు లేనప్పుడు మీరు చేయవలసిన పని ఏమంటే, మీరు మీ శరీరముతో దేవుని గణపరచండి, అంటే ప్రార్థించండి, దేవుని ఆరాధించండి, ఆయన సన్నిధిలో కూర్చోండి. ఎప్పుడు ఈ ప్రాణము అనేది, ఈ శరీరం అనేది ఎప్పుడైతే దేవుని దగ్గర మీరు పెట్టగలుగుతారో, దేవుని సన్నిధిలో మీరు పెట్టగలుగుతారో, అప్పుడు ఏమవుతుందంటే కదా, నీకున్న బలహీనతల గురించి నీవు మర్చిపోతావు. నీకున్న బలహీనతలు అనేవి అవి నీ దగ్గరికి రాదు. ఎందుకంటే ఆ ఉపవాసము అనేది నిన్ను బలపరుస్తూ ఉంటారు. బాగా నన్ను అర్థం చేసుకోవాలి. అంటే ఈరోజు మనము
ఉపవాసం ఉంటున్నామని చెప్తున్నామే కానీ ఈ శరీరము ప్రార్థనతో ఏకీభవించలేకుండా పోతూ ఉంది. దేవుని దగ్గర ఆయన సదులు ఉన్నప్పుడు ఏకీభవించలేకుండా పోతూ ఉంటారు. అంటే మొట్టమొదటిగా మన శరీరమును కూడా దేవునికి మనము సమర్పించేవారుగా ఉండాలి. దయచేసి నేను ఇదే విధంగా భావించద్దండి. నేను ప్రార్థన గురించి ఉపవాసం గురించి చెప్తున్నాను కాబట్టి కొన్ని మాటలు మనం ఉపయోగించాలి. ఇప్పుడు చూడండి, మనం మోకరించాలి అని అనుకున్నప్పుడు, ప్రార్థన చేయాలనుకుంటున్నప్పుడు వెంటనే ఈ శరీరం అంటది, నువ్వు ఎలా మోకరించగలుగుతావు, నీకు బలహీనము కదా, నీ కాళ్ళు మోకాలు బలహీనంగా ఉన్నాయి కదా అని. నీ మోకాలు బలహీనంగా ఉన్నాయి కదా, ఎలా నువ్వు మోకరించగలుగుతావు? లేకపోతే నీకు ఇంకొక బలహీన ఏదో ఒకమైన బలహీనత చూపిస్తూ ఉండి ఆ శరీరం ఏం చేస్తుందంటే కనుక ప్రార్థనతో ఏకీభవించనివ్వకుండా ఈ శరీరాన్ని సోమరితనానికి తీసుకెళ్ళిపోతారు. భక్తి సింగ్ గారు ప్రపంచ దేశంలో ఆయన సంఘాలు ఉన్నాయి. దేవుడు ఆ వ్యక్తిని ఆయన పిలిచాడు. ఆ దైవజనులు 8 గంటల సేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. ఎన్ని గంటలు? మీరు ఎన్ని గంటలు ఉంటారు అమ్మా? ఎన్ని గంటలు ఉంటారు మీరు మోకాళ్ళ మీద? గంటలు వద్దులే, ఎన్ని నిమిషాలు ఉంటారు? పోనీ 5 నిమిషాలు ఉన్న చెయ్యి పైకి ఎత్తండి. 1 లేచింది, 2 లేచా, 3 లేచా, 4 లేచా, 5 నిమిషాలు, 10 నిమిషాలు. 5కే చేయలేకపోతే 10కి లేస్తుందా? ఆయన 8 గంటలు ప్రార్థన చేసేవాడు. ఆ విధంగా భక్తిగా అయితే చాలా బలహీనుడు అయిపోయాడు. అంటే వయసు అయిపోయాది, మోకరించడానికి తనకు శక్తి చాలు. ఆయన్ని 2 వ్యక్తులు భుజాన చేవేసుకొని అతని నెమ్మదిగా నడిపించుకొని స్టేజ్ వరకు తీసుకొని వస్తారంట. ఆ స్టేజ్ వరకు తీసుకొని వస్తే ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ స్టేజ్ తగ్గుతానే వాళ్ళ ఇద్దరు ఇటు అట్టాడంట. ఇలా అంటే వెంటనే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఎంత వేగంగా వచ్చి ఆ కుర్చీ దగ్గర మోకాలు వేస్తాడంట. ఆ మోకాలు వేస్తే మళ్ళీ మోకాళ్ళలో నిలబడి ప్రసంగం చేస్తాడంట. నిలబడటానికి శక్తి లేదు, నడవటానికి శక్తి లేదు ఆయనకి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయనకి ఏమొస్తుందంటే కదా ఆ శక్తి వస్తుంది. నేను చూశాను మొన్న వీడియోలో. అయితే ఆ దైవజనులు వృద్ధుడైపోయాడు, వణుకుతున్నాడు, 2 వ్యక్తులు తీసుకురావటానికి కష్టము. ఆ విధంగా తీసుకొని స్టేజ్ కాడ తీసుకొని వస్తే ఆయన వాళ్ళిద్దరిని నెట్టేసి మోకరించి అప్పుడు ప్రార్థన చేసుకుని బైబిల్ తీసుకుంటాడు. ఆ మోకాళ్ళని మళ్ళీ ప్రసంగం చేసేవాడు. అంటే ఏమో తెలుసా, తన శరీరమును ఎవరికి అప్పగించుకున్నాడు ఆయన? ఎవరికి అప్పగించేశాడు? ఈరోజు మన శరీరాన్ని యేసయ్యకి అప్పగిస్తున్నామా? దేవుని అడగాలి మనం. నిజంగా నేను కూడా చాలాసార్లు ఆ విధంగా బాధపడ్డాను కూడా. చాలా బాధపడ్డాను నేను కూడా. మోకరించాలని ఆలోచన ఉంది, ఆశ నాకు ఉంది. కానీ డాక్టర్ అన్నాడు, నీకు కష్టమయ్యా, నీకు స్పైనల్ కష్టం, నీకు L5 కొద్దిగా డిస్ప్లేట్ అయ్యింది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, పైన కూర్చోండి, మోకరించొద్దండి, కింద కూర్చోవద్దండి అని చాలా చెప్పినాడు. ఎక్సర్సైజ్ చెప్పినాడు. వాళ్ళకి లెక్కలు పెట్టేట్టు పైకి చేతులు ఎత్తమన్నాడు.
అన్ని ఎక్సర్సైజ్లు నేర్పించి నాకు పంపించారు. అవన్నీ చూసుకుంటుంది. ఎక్కడికి పోయినప్పుడు నన్నేమని, నేను బలహీనుని, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను మోకరించలేను అని అంతే. సరేలే గారు మీకు ఎంత అనుకూలపడి అట్లా చెయ్యండి. అయితే ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నన్ను ఆయన హెచ్చరించాడు. ఏమంటే, నీ శరీరమును నాకు అప్పగించలేదు. హల్లెలూయా. నీ శరీరాన్ని నాకు అప్పగించలేదు. ఏంటి ప్రభా, నీ సేవే కదా నేను చేస్తా ఉన్నాను, ఇంకేమైనా పని చేస్తానా? నీ సేవే కదా అంటే, కాదు, నీ శరీరాన్ని నాకు అప్పగించలేదు. ఎప్పుడైతే ఆ విధంగా నేను ప్రభు నాతో హెచ్చరించిన తర్వాత నా శరీరాన్ని నాకు అనుకూలించలేకపోయినా నేను ఏం చేసేవాడంటే, ప్రభు చెప్పేవాడు, ప్రభా నా శరీరము నీకు సమర్పించడానికి నాకు సహాయము చెయ్యి. కాబట్టి నేను బలహీనుడైనప్పటికీ నా బలహీనతని నేను కనపరుచుకోండి. ఎందుకంటే నన్ను బలపరచువాడు నన్ను బలపరిచిన దేవుడు నిన్ను కూడా, ఆ యేసై నిన్ను కూడా ఏం చేస్తాడు? ఆయన విశ్వాసం ఉందా? విశ్వాసం అని వారు మాత్రం చెయ్యి పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన బలపరచడా? అంటే ఇప్పుడు మన శరీరాన్ని దేవునికి మనం ఏం చేయాలి? మనము అర్పించుకోవాలి. దేవునికి మనం అప్పగించుకోవాలి మన శరీరాన్ని. అంటే దీని అర్థం ఏమంటే, మన శరీరము కూడా దేవుని సన్నిధిలో పని చేయాలా? మన అవయవాలన్నీ కూడా దేవుని సన్నిధిలో పని చేయాలా? ఎంతమంది చేతులు ఉన్నాయో చూపించండి. ఒక చెయ్యి ఉంది. మన చేతులు ఉన్నాయి కదా. అయితే ఈ చేతులు ఏం చేయాలా? మీ చేతులు ఎత్తి దేవుని ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన చేతులు పైకెత్తి ప్రార్థన చెయ్యండి. ఎంతమందికి మోకాలు ఉన్నాయి? ఎంతమంది మోకాలు ఉన్నాయి? మోకాలు నాలుగు చూపిస్తాను. మోకాలు మీకు అందరికి మీ మోకాలు చెయ్యి పెట్టుకోండి. హల్లెలూయా. మీ రెండు చేతులు పెట్టుకోండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు మీ మోకాళ్ళు కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన విశ్వాసం ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి. అట్లే హల్లెలూయా. హల్లెలూయా. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఓ మాట రాయబడింది. మీ నడుములు బిగించుకొని అని రాయబడి ఉంది. నడుములు బిగించుకుని 35 వచ్చిన అనుకుంటా. లూకాసు సువార్త 12:35 అనుకుంటా. మీ నడుములను కట్టుకుని ఉండండి, మీ దీపములు ఏం చేయాలంట? వెలుగుచుండనియండి. చూడండి, మీ నడుములను ఏం చేయమంటున్నాడు? కట్టుకోనండి. హల్లెలూయా. ఇప్పుడు మీ నడుముని మీరు చేయి పెట్టుకోండి. మీ నడుముని చేయి పెట్టుకోండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ చేయి పెట్టుకుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు దేవుడు మీ నడుమును కూడా ఏం చేశాడు? ఆయన అందుకే చూడండి, మనం ఏడకు పోయినా కానీ మధ్యలో కూర్చోం. మనం ఏడ కూర్చుంటాము? నా మనలో గబుక్కని తలెక్ట్ అయితే ఏడవన్నీ గోడను ఎత్తుకుంటాం అనమాట. గోడకు పోయి అనుకోవాలి. ఏమంటే చిన్నపిల్లల కాడి నుంచి ఏం నొప్పి ఉంటుంది? నడువు నొప్పి ఉంటుంది. ఈ నొప్పులతో చాలా కష్టం. బైబిల్లో ఉండే మాటలే నేను చెప్తాను, లేని మాట ఎక్కడైనా ఉపయోగించలేదు. వాళ్ళ ప్రసంగం అయిపోతే రెఫరెన్స్ అడగండి, ఇస్తాను నేను. నడుములను మనం బిగించుకోవాలి. మన నడుములు మనం బిగించుకుని కట్టుకొని దీపాలు ఏం చేయాలంట? వెలిగించండి. హల్లెలూయా.
అంటే ఇప్పుడు దేవుని సన్నిధానములో ప్రార్థన చేయటానికి వీలు కాకుండా చేసే అవయాలు ఏవి అని అంటే, ఒకటి మన చెయ్యి, రెండోదిగా మన మోకాలు, మూడోదిగా మన యొక్క నడుము. ఈ మూడు అనేది ఈ శరీరానికి చాలా అవసరం. నాలుగో విషయాన్ని కూడా నేను చెప్తాను. నేను ఇప్పుడు మనం నిలబడాలి అనుకున్నప్పుడు మనకేముండాలా? నిలబడాలంటే కాళ్ళకి ఏముండాలా? పాదాలు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? పాదాలు లేకపోతే ఒట్టి కాలే ఉంటే నిలబడతామా? నిలబడతాం. అంటే మనిషి నిలబడటానికి ఏముండాలా? పాదము అనేది ఉండాలి. ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను చెప్తుంటున్నానంటే, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చేటప్పుడు మనము మన ప్రవర్తన మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుంటున్నాడంటే మన ప్రవర్తనను మనం సరి చేసుకొని ఆయన సన్నిధికి మనం రావాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకోగలుగుతామో, మన ప్రవర్తన మనం సరి చేసుకోగలుగుతామో, అప్పుడు ఏమవుతుందంటే మనం చేసే ప్రార్థన అంతా కూడా శక్తివంతమైన ప్రార్థనగా మార్చబడుతుంది. మరి ఇన్ని మాటలు ఎందుకు నేను చెప్తుంటున్నాను? ఈరోజు మనుషుడు ఎలా ఉంటున్నాడు, ఏ విధంగా జీవిస్తుంటున్నాడు అన్న విషయాన్ని చూస్తే ఇప్పుడు మనం వాక్యంలోకి వెళదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాన్ని. ఎవడైనను దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే 22 కూడా చదువుతాయన. మీరు విలువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఉన్నాయినా? ఇప్పుడు చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, వింటున్నారు, మనల్ని మనం ఏం చేసుకుంటున్నామంట? మోసపుచ్చుకుంటున్నాం. ఎవరో నిన్ను మోసం చేశారు, నువ్వు బాధపడతావు. నువ్వు మోసం చేసేవారు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, నీకు నీవే మోసపుచ్చుకుంటున్నావంట. దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేసేవారుగా ఉండాలంటే అనుసరించేవారుగా మనం ఉండాలి. వాక్యాన్ని వినటం కాదు, విన్న తర్వాత ఆ వాక్యమును మనం ఏం చేసేవారు ఉండాలంటే అనుసరించాలా. ఎలా మనం అనుసరించేది? దేవుడు మనకి ఏం చెప్పాడు ఆ బోధని, ఆ వాక్యాన్ని తీసుకుని ఒకసారి మనుషుల్ని, లోకంలో వ్యక్తిని, లోక ప్రకారం జీవించే వ్యక్తిని నిన్ను ఒకసారి కంపేర్ చేసుకో. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, నీ ప్రవర్తన కంపేర్ చేసుకో. ఒకసారి చూసుకో నువ్వు ఎలా ఉంటున్నావో. అది చూసిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది, నేను వారితో కలిసిపోయి ఉన్నానా లేక ప్రత్యేకంగా ఉన్నానా అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు వాక్యం వింటున్నావు కానీ ప్రవర్తించడం లేదు. విని ఏమంటున్నావంటే, వాక్యం బాగుంది అంటున్నావు, మంచిది. వాక్యంలో బాగున్నాము అని అంటున్నావు, మంచిది. చాలా మందికి వాక్యం చెప్తుంటే కూడా బైబిల్ని గబగబ వాక్యం ఏది వస్తుందని ఆ వాక్యం చేపెట్టుకుని సిద్ధంగా కూర్చోబడతారు. వాక్యం చెప్పిన తర్వాత వెంటనే రెఫరెన్స్ చేస్తూ ఉంటారు. బైబిల్లో ఏ వచనం ఎక్కడో, ఏ వాక్యం ఎక్కడ ఉందో అని కూడా
అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నారు. కానీ వాక్యానుసారంగా ప్రవర్తించేది మాత్రం లేదు. వాక్యానుసారంగా ప్రవర్తించడం లేదు మనుషుడు. వాక్యానుసారంగా జీవించడం లేదు మనుషుడు. తన ప్రవర్తన విషయంలో మార్పు రాలేదు, తన మాట విషయంలో మార్పు రాలేదు, నడవడిక విషయంలో మార్పు రాలేదు, క్రియల విషయంలో మార్పు రాలేదు, మాటల విషయంలో మార్పు రాలేదు, చూపు విషయంలో మార్పు రాలేదు. అంటే మనుషుని యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎప్పుడు ఆ విధంగా రాకుండా పోతాదో ఆ వ్యక్తి ఏమవుతాడంటే తన్ను తాను మోసపుచ్చుకునేవాడు. ఏం చేసేవాడంట? నేను ఎవరో మోసం చేయలే, నీకు నీవే ఏం చేసుకుంటున్నావు? మోసపోతున్నావు. ఆ వాక్యానుసారం జీవితం లేకపోయినప్పుడు, ఆ ప్రవర్తన లేకపోయినప్పుడు, ఆ నడుముని బిగించుకునే స్థితి నీకు లేనప్పుడు, దేవునికి అసలు మోకరించే స్థితి మనకు లేనప్పుడు మనం ఏం చేసుకుంటున్నామంటే మోసపుచ్చుకుంటున్నాము. అందుకే ఆ మాట ఆయన ఏమంటున్నాడంటే, మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. హల్లెలూయా. దేని ప్రకారంగా ఉండాలా? దేని ప్రకారంగా ఉండాలా? దేని ప్రకారంగా ఉండాలా అంటే ఆ విధంగా లేకపోతే మనం ఏమైపోతున్నాము? మనము మోసపుచ్చుకుంటున్నాము, మనం మోసపోతున్నాము. మనం చాలా వరకు మనం ఏమైపోతున్నామంటే ఆత్మీయ స్థితి అనేది మన దగ్గర కనపడకుండా, ఆ స్థితిలో మనం ఎదగకుండా మనం ఏమైపోతుంటున్నామంటే మన పరిస్థితి అనేది ముందుకు సాగలేని పరిస్థితిగా ఉంది. దేవుడిలో ముందుకు సాగలేని పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఇప్పుడు గమనించండి, దేవుని ఎరిగిన తర్వాత, వాక్యుని ఎరిగిన తర్వాత వాక్యానుసారమైన జీవితం అది లేకపోయినప్పుడు నువ్వు మోసపోతున్నావు అని దాని అర్థం. ఇప్పుడు 23 వచ్చిన చూడండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. అంటే వాక్య ప్రకారంగా నడవకపోతే మామూలుగా నేను ఎక్కువ అర్థం దగ్గరికి వెళ్ళి చూసుకోను సరిగ్గానే. నాకు తెలియదు ఇక్కడ కూలిపూరి కొంచెం పెద్దది అయిపోయింది, మన చెరువు చూసి చాలా పెద్దది అయిపోయింది అని. అప్పటి నుంచి ఎక్కువసార్లు ఇక్కడనే పోతా ఉంటుంది అర్థం. ఏమన్నా అర్థం కాబట్టి అర్థం దగ్గరికి ఇక్కడ చూసేది తగ్గిందా, పడిందా లేదా, తగ్గుతుందా లేదా. అంటే ఇప్పుడు ఏం చేసుకుంటున్నానంటే నా ముఖమును నేను ప్రతిసారి ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి నా ముఖాన్ని నేను చూసుకుంటా ఉంటా. ఆ ముఖం చూసుకున్నప్పుడు మన ముఖములో ఉన్న ఆ మచ్చలన్నీ కూడా ఏమైపోతాయి? కనబడవా నాన్న? చూడవద్దాను ఇప్పుడు చూస్తాను నిజంగానే నా ముఖం ఏమన్నా మార్పు వచ్చిందా, నా ముఖములో ఏమన్నా ఉందని. వాక్యమును మనం ఎప్పుడైతే ఆ వాక్యానుసారంగా ప్రవర్తించకుండా పోతామో, లోబడకుండా మనం పోతామో, అప్పుడు ఏమైపోతామంటే మనం మోసపుచ్చుకోవటమే కాకుండా మన స్థితి అంతా కూడా కనపడుతూ ఉంది. అందుకే చూడండి, వాక్యం యొక్క దేవుని యొక్క ప్రత్యక్షతను చూచిన వ్యక్తులు వారు ఎంతో భయపడ్డారు. అందుకని బైబిల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే
దేవుని ప్రత్యక్షత చూచిన యాకోబు అంటున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించన్నా, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ముఖంలో ఒకసారి అర్థంలో చూసుకో, నేను ఆశీర్వదిస్తానయ్యా, నీ ముఖంలో ఒకసారి అర్థంలో చూసుకో అన్నాడు. లేదయ్యా నేను ఆశీర్వదించు, నీ ముఖంలో ఒకసారి చూసుకో. బాగా గమనించాలి, దేవుడు మనలను ఆశీర్వదించేవాడే, దేవుడు మనల్ని బలపరిచేవాడే. అయితే మన ముఖమును ఎక్కడ చూసుకోవాలి? అర్థములో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మన స్థితి మనకు తెలుస్తుంది. స్థితిని తెలియకుండా, ఆ స్థితిని దేవునికి మనం చెప్పకుండా, మన పరిస్థితిని మనం దేవునికి చెప్పకుండా ఎలా మనం బాగుపడతాం అనుకుంటున్నాం, ఎలాగో మనం ఆశీర్వాదాలను పొందుకుంటాం అనుకుంటున్నారు. అది జరగని పని. తన స్థితిని దేవునికి కనపరుచుకున్న తర్వాతనే, దేవుడు తన స్థితిని కనపరిచాడు, దేవుడు తన స్థితిని కనపరిచాడు. కనపరిచిన తర్వాత తిరిగి ఆ వ్యక్తి అంటాడు, అయ్యో నేను మోసపోయాను, నేను మోసగాడిని. ఎప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకోగలిగాడో తన దగ్గరికి ఏం రాగలిగాడంటే కదా ఆశీర్వాదం అనేది యాకోబు దగ్గరికి రాగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీ స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకోగలుగుతావో ఆశీర్వాదం అనేది నీ దగ్గరికి రాగలుగుతాది. రెండో విషయాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధుడు 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 అని చెప్పి కొనియాడబడుతూ ఉంటున్నప్పుడు దాన్ని చూసిన యెషయా వెంటనే దేవుని ప్రత్యక్షతను చూసిన ఆ యెషయా ప్రవక్త ఆయన ఏమంటున్నాడంటే, ఆ మాటలో కూడా ఏమంటున్నాడు తెలుసా ఆయన? అయ్యా నా పెదవులు ఏమై ఉన్నవి? అపవిత్రమైనవి. హల్లెలూయా. ఆయన పెదవులు ఏమైనాయంట? అపవిత్రమైనవి. ఎప్పుడు తన స్థితిని అక్కడ ఒప్పుకోగలిగాడో అప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుడు తన అగ్నిని తాకించగా అతడు ఏమయ్యాడంటే గన పరిశుద్ధుడైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బాగా అర్థం చేసుకోవాలి. ఒకటి, తన యొక్క స్థితిని ఒప్పుకున్న తర్వాత తనకు ఆశీర్వాదం వచ్చేది. రెండోదిగా స్థితిని ఒప్పుకున్న తర్వాత తన దగ్గరికి ఏమొచ్చేదంటే పరిశుద్ధత అనేది తన దగ్గరికి రాగలిగేది. ఆ అగ్ని తన తాకేది. పరిశుద్ధతని తన దగ్గరకు వచ్చి ఆయన పరిశుద్ధులుగా నిలబడడానికి వీలు కాగలిగారు. ప్రియులారా, బాగా అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు మనం చూస్తున్నట్లయితే మనం పరిశుద్ధులు కాలేకపోతూ ఉంటున్నాం, నీతివంతులు కాలేకపోతూ ఉంటున్నాం. ఆ అగ్ని మనం తాకలేకపోతూ ఉంటున్నది. దానికి కారణం ఏమో తెలుసా? మన స్థితిని ప్రభు దగ్గర మనము ఒప్పుకోలేని స్థితి మన దగ్గర ఉంటున్నది. ఎవరికి వారుగా నీతివంతులుగా, ఎవరికి వారుగా గొప్పవారుగా, ఎవరికి వారుగా ఓ బైబుల్లో తెలుసుకుంటున్నారు, ఓ ప్రార్థన చేసి నాకు తెలుసుకుంటున్నారు, ఓ వాడు పాపి, వీడు పాపి, ఆ వ్యభిచారి, వీ వ్యభిచారి, వీరు వేశ్యలు, వారు వేశ్యలు, ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు నీలో లేదా పాపం, నీ స్థితిని ఒప్పుకోలేవా నీవు ప్రభు దగ్గర? అందుకే ఆ అగ్ని నేను తాకలేకపోతూ ఉంది, పరిశుద్ధత అనేది నీ దగ్గర రాలేకపోతూ ఉంది. అందుకనే వాక్యమే చెప్తాడంటే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చివరి భాగాన్ని మనం చూస్తున్నట్లయితే అది ఏమంటున్నాడు తెలుసా? నేను పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండండి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే పరిశుద్ధత అనేది మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ పరిశుద్ధత అనేది మన దగ్గర ఉన్న తర్వాత మనం ఏమవుతామంటే పరిపూర్ణులు మనం కాగలుగుతాం మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధత రావాలంటే అంత సామాన్యంగా రావు. మొట్టమొదటిగా మన దగ్గరికి ఏమి రావాలి? అగ్ని మనకు తాకబడాలి. అగ్ని అనేది పరిశుద్ధాత్మకు సూచనగా మనం చూస్తుంటున్నాం. అంటే పరిశుద్ధాత్మ అనేది మనల్ని ఫస్ట్ ఏం కావాలంటే అది తాకి మనల్ని ఏం చేయగలుగుతుందంటే పవిత్రులుగా చేసి పరిశుద్ధపరచి అప్పుడు మనకి ఏం చేయగలుగుతుందంటే గన మన మీదకి ఆ పరిశుద్ధత అనేది
ఆవరించగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా స్నానం చేసిన తర్వాత మాసిపోయిన బట్టలు, మురికిగా ఉన్న బట్టల్ని వేసుకుంటారా? ఎందుకు స్నానం చేసేది? శుభ్రంగా ఉండటానికి కోసం. ఇప్పుడు గబగబాని ఏం చేస్తారంటే కొత్త బట్టలు తీసుకున్నారనుకో, గబగబాని వద్దు ముందు ఏం చేయాలా? మళ్ళీ వేసుకుంటాలే, స్నానం చేసి వేసుకుంటాలే. కొత్త బట్టలు కదా, స్నానం చేయకుండా వేసుకొని పోతే ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ఆ మురికి అనేది కొత్త బట్టకి, ఆ మురికి ఎక్కువ వాసన బయలుదేరుతుంది, కంపులు వేసుకుంటాం. పరిశుద్ధత అనేది కూడా అది మనకు వస్త్రం లాంటిదే. మనం ముందు శుభ్రం చేయబడాలి, కాల్చబడాలి. కాల్చబడిన తర్వాతనే ఏమవుతాము? పరిశుద్ధతను మన దగ్గరకు రాగలుగుతుంది. పరిశుద్ధత ఎప్పుడైతే మన దగ్గర ఉండగలుగుతుందో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే కదా పరిశుద్ధుడైన దేవుని దగ్గర నిలబడగలుగుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిలబడటమే కాకుండా ధైర్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి అడుగుతారంటే. ఆ విధంగా లేకుండా మనం పోయి నిలబడతారు, కొంతమంది నిలబడకుండా ఏమిలే నిలబడతారు, కానీ ధైర్యంగా మనం అడగలుగుతారంటే ధైర్యంగా మనం దేవుని మనము అడగలేము. ఎన్ని రిక్వెస్ట్లు పెడతామో మనం, ఎన్ని వాక్యాలు పెడతామో మనం, అవసరం లేదు. మనకు పరిశుద్ధత ఉన్న తర్వాత దేవుని దగ్గర నిలబడి మనం నేరుగా అడిగే భాగ్యాన్ని ప్రభువు మనకైనా అనుగ్రహించాలైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతేకాకుండా ఇంకా మనం చూస్తూ ఉన్నట్టయితే చివరిగా ముగించిపోతూ ఉంటున్నా వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధతతో అయిన తర్వాత తిరిగి ఆ పరిశుద్ధత వచ్చేది ఎలా ఉంటుందంటే అందరినీ కూడా అది ఐక్యపరుస్తుంది. ఆ పరిశుద్ధత అనేది మనల్ని ఏం చేయగలుగుతుందంటే మన ఆలోచనలు, మన చూపులు, మన మాటలు, మన నడవడిక, ఇవన్నీ కూడా ఏం చేయగలుగుతుందంటే చేయగలుగుతుంది. ఇప్పుడు దయచేసి నన్ను ఏమనుకోవద్దండి, ఆ మాట నేను చెప్తున్నా. మీరు బాగానే ఉన్నారు అనుకుంటున్నారు, మీకు చాలా వందనాలు తెలుస్తున్నా. అయితే మీలో ద్వేషాలు లేవా? పగలు లేవా? కోపాలు లేవా? భేదాలు లేవా? చెడు ఆలోచనలు లేవా? ఒకే కుటుంబంలో ఉండి కూడా ఇన్ని రకాల మనస్తత్వాలు కలిగి ఎలా మనం జీవిస్తుంటున్నామంటే, కొంతమంది ఏమంటారు తెలుసనా? ఏ ముందులే మా సంసారం మొండ్ల కంచె మీద నడిచినట్టుంటుంది అంటారు. ఎప్పుడు చెట్టుపట పటపటానే ఉంటారండి మనుషులు. అంటే దాని అర్థం ఏమో తెలుసా? అక్కడ వాళ్ళ దగ్గర ఏమి లేదంటే గన పరిశుద్ధత అనేది లేదు. కాబట్టి పరిశుద్ధత నీలో ఉంటే అది ముందుగానే అవన్నీ ఏమైపోతాయంటే కాలిపోతాయి. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను హింసకుని, దోషకుని, హంతకుని, ఇప్పుడు నేను ఏమై ఉన్నాను? నేను క్రీస్తు యేసుకు దాసుడను. హల్లెలూయా. ఒకప్పుడు హింసకుడు, హంతకుడు, దూషించిన వాడు ఇప్పుడు ఏమైపోయినాడు? ఏం చెప్పరు? దాసుడైపోయినాడు. ఇప్పుడు మనం దాసులైనామా? కాలేదు కదా. అంటే కాలేదంటే లోపం లేదంటే నువ్వెంత నేనెంత ఇదే ఉంటాయి మాటలు. ఎక్కడన్నా మాట్లాడి ఇదే మాటలు. నువ్వెంతదే, నువ్వెంతవో. ఇంట్లో భార్య భర్తలు కూడా, భార్య భర్తని గౌరవించదు, భర్త భార్యని ప్రేమించడు, పిల్లలు తల్లిదండ్రులను సన్మానించి గౌరవించలేదు, వాళ్ళ మాట లోబడరు. అంటే పిల్లలకు రెక్కలు వచ్చేసాయి కదా, శక్తి వచ్చేసింది కదా.
అంటే ఈరోజు కనబడదా నీకు? అంటే నువ్వు ఎన్నైనా నాకు చెప్పు, నా గురించి ఎంత చెడుగానే చెప్పు, నాకు బాధ లేదు, కానీ వారిలో ఏమి లేదంటే పరిశుద్ధత లేదు. వాక్యం నాకు ఆధారం అదే. ఒకరి గురించి మనం మాట్లాడుతున్నామంటే నీలో పరిశుద్ధత లేదు అని అర్థం. ఆ పరిశుద్ధత నీలో ఉంటే ఎదుటి వ్యక్తిని కూడా అదే చూస్తాం. అందుకని అంటారు కదా, లోకములో పచ్చకామంలో ఉన్నవానికి రాదా మీకు సామెత? పచ్చకామంలో ఉండేవానికి లోకం అంతా అదే నువ్వు పచ్చగా ఉండవా, ఆయన బాగా తెల్లబట్టలేదు, లేదు నువ్వు పచ్చగా ఉండవే అంటారు. ఏమంటే ఆడేమై ఉన్నాడు? కామర్లు కలిగి ఉన్నాడు. అంటే పరిశుద్ధత లేనివాడు కామర్లతో సమానము. ఒక వ్యక్తిని ఆ బలహీనతను చూసి మాట్లాడుతున్నట్టు అదిలో ఉంది. యేసు ప్రభు ఎంత మంచి గొప్ప దేవుడు తెలుసు. ఆయన ఎవరిని ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు, దూషించలేదు. ఆయనకి తెలుసు ఆయనకి. కానీ యేసయ్య ఒక్కటే ఏమంటే, నేను పరిపూర్ణై ఉన్నా. నేను చూసే ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణత కలిగి ఉండాలి. ఆ వ్యక్తి కోసం వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా తండ్రి, నా బిడ్డని పరిపూర్ణులు చెయ్యండి, పరిపూర్ణులు చెయ్యండి. నిజంగా యేసయ్య మన కొరకు ఆయన జ్ఞాపన చేసేదంటే, ప్రార్థించేదంటే కారణమేమో తెలుసా? మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నా కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన చేస్తూ మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే పరిపూర్ణులు కావటానికి. ఆ పరిపూర్ణత కలిగి ఉన్నప్పుడు వారు చూచిన తర్వాత దేవునికి ఎంత సంతోషం తెలుసా? వీరు కూడా అబ్రహాము సంతానమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు నేను చెబుతున్నా, ఈమె పరిపూర్ణంగా సమర్పించుకున్నది. దేవుడు పరిపూర్ణత గురించి అని మాట్లాడుతూ వచ్చాడు. ఆయన బాగా గమనించాల్సింది, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రార్థించినప్పుడు, పరిపూర్ణంగా ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యాలు జరిగింపచేశాడు. ఆయన ఆకాశం తెరవబడై కార్యాలు జరిగాయి. అనేకమైన కార్యాలు, అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిపూర్ణత లేకుండా, పరిశుద్ధత లేకుండా మనం ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన అనేది నిరర్థకమైపోతుంది. కాబట్టి ఒక వ్యక్తి ఆయన పరిపూర్ణమైన తర్వాత, పరిశుద్ధులైన తర్వాత ఆ వ్యక్తి ఏం కావాలంటే కదా, భద్రత చేయబడాలి. కాబట్టి వారి మీదకి ఏమొస్తుందంటే కదా, పరిశుద్ధాత్మ అనేది వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చి వారిని కమ్ముకొనగా వారి నాలుగులు విభాగింపబడి భాషలు మాట్లాడుతూ వారి మధ్యకి అగ్ని జ్వాలలు కుమ్మరింపబడ్డాయి అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మన కొరకు అగ్ని జ్వాలలు కుమ్మరింపబడుతున్నాయి. రెండుగా మనం చూస్తున్నట్లయితే మన నాలుకలు విభాగింపబడుతూ ఉంటున్నాయి. అంటే ఏమో తెలుసునా, లోకము కాకుండా దైవికమైన మాటలు మాట్లాడటానికి, శక్తివంతమైన మాటలు మాట్లాడటానికి మన నాలుకలు కూడా దేవుడు ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. ఆయన అగ్ని జ్వాలలు పడుతూ ఉంటున్నాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ కాపుదల మన కుటుంబానికి, పరిశుద్ధాత్మ కాపుదల మన జీవితానికి ఎందుకో తెలుసా? మనం చుట్టుపడుతున్నాయి, మనం వెంటాడుతూ ఉన్న, మనం తరుగుతున్న సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, వ్యాధులు కానీ ఏవైనప్పటికీ కూడా అగ్ని జ్వాలలు అవి ఏం చేయగలుగుతాయి అంటే కదా, వాటిని కాల్చేస్తుంది అన్నమాట. అది హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మక శక్తి అది. హల్లెలూయా, పరిశుద్ధాత్మక శక్తి అంటే నీ పక్షాన అగ్ని జ్వాలలు కుమ్మరింపబడాలి. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని స్తుతిద్దామా? అంటే ఇప్పుడు నీ పక్షాన్ని ఏం కుమ్మరింపబడాలా? ఎందుకని అమ్మా? ఎందుకు?
అవన్నీ కూడా ఏం కావాలా? కాల్చబడాలి. ఈరోజు ఒక 5 డే పెట్టాలనుకున్నాను నేను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఆ 5 డే పెడతాను నేను. అంటే అగ్ని జ్వాలలు వాటిని ఏం చేయగలుగుతాయి? కాల్చి వేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు మీతో నేను మాట్లాడేది ఎందుకంటే ఈరోజు దేవుడు మీ చుట్టూ ఉన్న సమస్యలు కానివ్వండి, మీ చుట్టూ ఉన్న వ్యాధులు కానివ్వండి, లేకపోతే ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? నమ్ముతారా? 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 దీని నుంచి నేను విడుదల పొందుతున్నాను, విడుదల పొందుతున్నాను, విడుదల పొందుతున్నాను. నాకు నా దగ్గర ఉన్నవన్నీ కూడా అగ్ని చేత ఏమైపోతున్నాయి? ఏమవుతున్నాయి? ఇప్పుడు మీ కాళ్ళు వంచండి, మీ నడుము వంచండి, కళ్ళని ఎదిరించండి. నొప్పి లేదు ఇప్పుడు మీకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేవండి, హల్లెలూయా. లేచి ఇప్పుడు మీ కాళ్ళు వదిలేసండి, నడుములు వదిలేసండి. ఏ బలహీనత కూడా లేకుండా పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ఆయన బలపరిచాడు. నీ కాళ్ళు వదిలేసి ఇంకా నడుము వాళ్ళ అన్ని తిప్పు. దేవుడు ఈ రోజు నీకు ఆయన పరిపూర్ణమైన శక్తిని, ఆయన అగ్ని జ్వాలలు ఆయన పంపి వాటన్నిటిని కూడా ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన కాల్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు విశ్వసించినట్లయితే ఇప్పుడే నువ్వు ప్రభు దగ్గర ధైర్యంగా ఇంకే ఆలోచన లేకుండా నా కొరకు అగ్ని జ్వాలలు కాల్చబడుతున్నాయి. హల్లెలూయా. అవన్నీ కూడా దేవుడు కాల్ చేస్తున్నాడు ఆయన. నా సమస్యలు దేవుడు కాల్ చేస్తున్నాడు ఆయన. నా వ్యాధిని దేవుడు కాల్ చేస్తున్నాడు ఆయన. ప్రతి వాటిని కూడా దేవుడికి విరోధమైన కార్యాలన్నీ ఆలోచనలన్నీ కూడా నా దేవుడు కాల్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. ఈరోజు ప్రభు నిన్ను ఆయన ముట్టాడు. ప్రభు నిన్ను ముట్టాడు ఆయన. నీ బలహీనతను దేవుడు కొట్టాడు. నీకు పరిపూర్ణమైన విడుదల ప్రభు నీకు ఇచ్చాడు.
ఆ శక్తిని ప్రభుని అనుగ్రహింపచేశాడు. కాబట్టి ఆ సర్వోన్నతుడైన దేవుని దగ్గర నీ జీవితాన్ని సమర్పించుకొని నువ్వు ముందుకు సాగు. ప్రభు నేను బలపరిచింది. కృప కలిగిన మా రాజా యేసయ్యా మీకు వందనాలు. మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రం. మీరు చేసిన కార్యాలు బట్టి మీకు ప్రార్థన విధానాన్ని మాకు నేర్పినందుకు మీకు స్తోత్రం. ఘనత మీకయ్యా. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అట్లా నిలబడతాం.